బ్యాడ్మింటన్లోకి మీరు ఎలా వచ్చారు అని ఇందులో చాలా బ్రిలియంట్గా రాణిస్తున్నారు. సో ఎలా స్టార్ట్ అయింది కెరియర్? మీరు ఏ ఏజ్లో అన్నా మీరు రిప్రజెంట్ చేశారు ఈ శ్రీలంక సౌత్ ఏషియన్ గేమ్స్ అవి? మీ కెరియర్లో పేరెంట్స్ అనే వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేశారు ఈ స్పోర్ట్స్? గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఈ బ్యాడ్మింటన్ చూస్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందన్న? దుబాయ్ ఇంటర్నేషనల్ ఈ సెలక్షన్స్ ఎలా జరుగుతాయి ఈ బ్యాడ్మింటన్లో అసలు? మీరు మన వరల్డ్ ఛాంపియన్ పివి సింధు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుండే మీరు. సో అది ఎలా అనిపించింది మీకు సింధుతో ఒక ర్యాపో? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింధు అంటే లైక్ ఇండియన్ ప్రైడ్. ఆ స్టేజ్లో ఉన్న పర్సన్ని మనం వెళ్ళేసరికి ఒక విధమైన కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళందరూ. అంటే తను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఎలా ఉంది తనతో? మీ బావ అక్కడ మీకు ఒక జాబ్ చూసారని అండ్ మీరు ఆ జాబ్కి వెళ్తున్న టైంలో మీకు ఎన్ఐఎస్ ఇంటర్వ్యూ ఒకటి పడింది. ఆ టైంలో మీకు మీ మదర్కి ఒక చిన్న క్లాష్ అని కాదు, ఒక వార్ ఆఫ్ వర్డ్స్ అయినాయి. ఏంటిది అన్నట్టు? స్పోర్ట్స్ ఆడితే మనకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, చాలా సెట్ అయిపోతాం అన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో మీకు కూడా సేమ్ అలానే 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు దాన్ని రిజెక్ట్ చేయాల్సిన కారణం ఏంటి? నేను ఒక రకంగా నేను స్పోర్ట్స్ పర్సన్నే. నాకు మీ కెరీర్ అంతా చూసి యాక్చువల్లీ నేను మీతో బ్యాడ్మింటన్ ఆడాలనిపిస్తుంది. మీ అకాడమీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఒక మ్యాచ్ 1-on-1 వేద్దామా? డెఫినెట్గా. చలో మరి వెళ్దాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక న్యూ స్పోర్ట్ పర్సన్ అండ్ ఒక న్యూ స్పోర్ట్, ఇది బ్యాడ్మింటన్. అండ్ తిన్న స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది మనకి, ఎందుకంటే తను చాలా చిన్న ఊరు నుంచి వచ్చాడు అండ్ ఇప్పుడు ఒక ఎంపైర్ బిల్డ్ చేస్తున్నాడు. అతను ఎవరో కాదు, శేఖర్ ముల్లా. ఇతను లైక్ 2 to 3 సీనియర్ నేషనల్స్ ఆడాడు, 2 జూనియర్ నేషనల్స్, సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ అండ్ ఇప్పుడు ఒక కోచ్. తను అడిగి తెలుసుకుందాం తన కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? యా, ఆల్ గుడ్ అన్న. మీ కెరియర్ నేను చాలా క్లోజ్గా వాచ్ చేశాను నేను ఒకనొక టైంలో. అయితే మన వ్యూయర్స్ కూడా తెలియడానికి అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకంటే మీ కెరియర్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అది సో ఎలా స్టార్ట్ అయింది అసలు బ్యాడ్మింటన్లోకి మీరు ఎలా వచ్చారు అని ఇందులో చాలా బ్రిలియంట్గా రాణిస్తున్నారు. సో ఎలా స్టార్ట్ అయింది కెరియర్? యాక్చువల్గా బ్యాడ్మింటన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్లో ఆల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. సో బేసికలీ అథ్లెట్ నేను. సో చాలా ఇంట్రెస్ట్ ఉండే స్పోర్ట్స్ అంటే, ఎప్పుడు డ్రిల్ పీరియడ్ వస్తుందా, ఎప్పుడు ఆడదామా అని. దీనికన్నా ముందు కొంచెం నేను స్టడీస్లో బాగా అచీవ్ చేశాను. 7th క్లాస్ స్టేట్లో టాప్ 10లో ఉన్నాను నేను. సో కానీ ఆఫ్టర్ అన్ని డ్రిల్ పీరియడ్ చూసి నేను అందరినీ చూసి సీనియర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదైనా ఆడదాం, ఏదైనా నేర్చుకుందాం అనే కాన్సెప్ట్ ఉండే. సో అన్ని గేమ్స్ ఆడుతుంటే బ్యాడ్మింటన్ నాకు మూర్తి సార్ అని చెప్పి మా పీఈటీ స్టార్ట్ చేశారు జీబీఆర్ అవుట్డోర్ గేమ్స్లో. అక్కడ కోర్ట్ నుంచి స్టార్ట్ చేసి ఆ జర్నీ ఇంకా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, హైదరాబాద్ వరకు. అన్న, మీ స్కూలింగ్ అంతా కూడా మీ సొంత ఊర్లోనే జరిగింది. సొంత ఊరు ఎక్కడన్నా? సొంత ఊరు అనపర్తి మాది. సో అనపర్తిలో జీబీఆర్ స్కూల్లో చదువుకున్నాను. ఈస్ట్ గోదావరి, అది ఆంధ్ర. ఆంధ్ర, రైట్. ఈస్ట్ గోదావరి మాది. చాలా చిన్న ఊరు. చాలా చిన్న ఊరు, గ్రామం మాది. సో అక్కడ మాకు ఇండోర్ ఫెసిలిటీ కూడా లేదు. ఓకే. అవుట్డోర్లో స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఒక అట్ట ఫ్యాక్టరీ ఉంటే అక్కడ డైలీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వాళ్ళతో ఆడుకొని అలా అక్కడి నుంచి మళ్ళీ డైలీ కాకినాడ వెళ్ళి ఈ టైప్ ఆఫ్ జర్నీ జరిగింది. మీరు ఏ ఏజ్లో అన్న మీరు రిప్రజెంట్ చేశారు ఈ శ్రీలంక సౌత్ ఏషియన్ గేమ్స్ అవి? స్టూడెంట్ కేటగిరీలో సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగింది. దీనికన్నా ముందు ఆగ్రాలో 2014లో సెలెక్ట్ అయ్యాం, ఢిల్లీలో సెలెక్ట్ అయ్యాం. అసలు ఇది ఏ ఏజ్ నుంచి అన్న, ఏ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేశారు? అంటే 2007లో నాకు తెలిసినంత వరకు మీకు 2007లో శాప్ నుంచి ఒక అడ్మిషన్ వచ్చింది అనుకుంటా, లైక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అడ్మిషన్ వచ్చింది. అది అడ్మిషన్ తీసుకున్నారన్న, జాయిన్ అయ్యారు అక్కడ?
యాక్చువల్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పునే చౌదరి అని చెప్పి మా ఇండియాకి ఆయన మెంబర్ ఉండేవారు, బాయ్ మెంబర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి. సో ఆయన సెలెక్ట్ చేశారు అక్కడ టీంతో పాటు. అప్పుడు నేను సెలెక్ట్ అయిన తర్వాత ఇంట్లో అంత అవగాహన లేదు స్పోర్ట్స్ మీద, స్పోర్ట్స్ కెరీర్ మీద అవగాహన లేక ఫస్ట్ జాయిన్ అయ్యి మళ్ళీ ఇంట్లో స్టడీస్ అని చెప్పి ఇంటికి వచ్చేసి మళ్ళీ కాకినాడ, వైజాగ్, అనపర్తి ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటా మొదలుపెట్టాను. ఎక్కడ ఇండోర్లో అవకాశం ఉంటే అక్కడ, ఇండోర్లో అవకాశం ఉంటే అక్కడ డైలీ లైక్ జర్నీ ఎలా ఉండేదంటే ఒక 40 కిలోమీటర్స్ డైలీ ఒక యుద్ధం చేసేవాడిని. అనపర్తి నుంచి స్టార్ట్ చేసుకుని కొన్ని షటిల్స్ పెట్టుకుని ఇంట్లో ట్యూషన్కి అని చెప్పి అక్కడి నుంచి నేను కాకినాడ వెళ్ళి మళ్ళీ ఒక గంట స్లాట్ కోసం, ఒక 1 అవర్ స్లాట్ కోసం సీనియర్స్ ఉండేవాడు, ఎస్జే కృష్ణ వీళ్ళందరూ ఉండేవారు అన్నవాళ్ళు. సో వాళ్ళతో పాటు ఆడడానికి, స్పారింగ్ చేయడానికి, నేర్చుకోవడానికి అట్లా మళ్ళీ బ్యాక్ అయినప్పటికి 11-12 అయ్యేది టైం. అంటే పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది అన్న మీరు ఈ స్పోర్ట్ చూస్ చేసుకున్నప్పుడు? అంటే జనరల్గా అందరి ఇంట్లో కూడా స్పోర్ట్స్ అంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపారు పేరెంట్స్. సో మీ కెరియర్లో పేరెంట్స్ అనే వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేశారు ఈ స్పోర్ట్స్? గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదైనా పనికి వెళ్ళామా, మనం ఏదైనా సంపాదించామా, సో దాని ద్వారా మన యొక్క జీవన విధానం అనేది సాగుతూ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే నాకు మా ఇంట్లో ఫస్ట్ వాళ్ళకి తెలియదు, స్పోర్ట్స్ గురించి అవగాహన లేదు. సో ఎప్పుడైతే నన్ను పేపర్లో చూశారో ఒకసారి మా డాడీ స్టక్ అయ్యారు. ఏంటి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి పేపర్ చూపించి మీ అబ్బాయి పడ్డాడు, నువ్వు కూడా నీ నేమ్ కూడా వచ్చింది అని చెప్పి వస్తే అప్పుడు సంతోషపడి మా పిల్లోడు కూడా ఏదో చేస్తున్నాడు స్పోర్ట్లో అని ఒక అవగాహన అప్పుడు వచ్చింది. అప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేయడము, నార్మల్గా ఆడడము, కప్ తీసుకొస్తేనేమో ఎన్ని కప్పులు తీసుకొస్తారో ఆ యూజ్ ఏంటి అని అడిగేవారు డైరీ కూడా. బట్ తర్వాత మమ్మీ డాడీ కూడా చాలా సపోర్ట్ చేసి, యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అక్కడి నుంచి నేను రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యా. బట్ తర్వాత తెలిసిన తర్వాత ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీ కూడా నాకు స్పాన్సర్ చేసింది. ఫస్ట్ టైము ఈస్ట్ గోదావరిలో ఏపీలో ఒక స్పోర్ట్స్ పర్సన్కి సపోర్ట్ చేయడం, ఎంకరేజ్మెంట్ చేయడం అనేది ఫస్ట్ టైం. అట్లా ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీ అనపర్తి. ఓకే, యా, అక్కడ ఫ్యాక్టరీ ఉంది, అనపర్తిలో ఫ్యాక్టరీ ఉంది. మా డాడీ అందులో ఎంప్లాయ్ చేస్తారు. సో వాళ్ళు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టింగ్ ఇచ్చి చేశారు. సో అలా ప్రతిదీ కూడా కొంచెం మోటివేషనల్గా, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ నాకు. దానివల్ల కొంచెం ఒక స్టెప్ ఎదరికేయడానికి ఆలోచించేవాడిని. ఇప్పుడు మీరు ఒక 4 సీనియర్ నేషనల్స్ అన్నా? 2 సీనియర్ నేషనల్స్ ఆడాను. ఓకే, జూనియర్ నేషనల్స్ అన్నా? జూనియర్ 2 నేషనల్స్ ఆడాను. ఆ తర్వాత ఈ నేషనల్స్ అయిన తర్వాత మీరు సౌత్ ఏషియాకి సెలెక్ట్ అయ్యారా? ముందు యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్ కేటగిరీ వేరే ఉంటుంది. సో బాయ్ సెక్టర్ టోర్నమెంట్స్ వేరే ఉంటుంది, నాన్ బాయ్ సెక్టర్ టోర్నమెంట్స్ వేరే ఉంటాయి. సో నేను అన్నింటిలో ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేశాను. 6 టైమ్ యూనివర్సిటీస్ ఆడాను 2010 to 2016 వరకు కూడా. ఓకే, 4 years కెప్టెన్గా నేను వచ్చేసాను జేఎన్టీయూకి కాకినాడ. ఓకే, ఎన్ని ఇయర్స్? 6 years ఆడాను. ఓకే, 6 years ఆడారు, 4 years క్యాప్టెన్ చేశారు జేఎన్టీయూ యూనివర్సిటీకి. ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. అండ్ ఈ బ్యాడ్మింటన్ చూస్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందన్న? అంటే మనము ఏదన్నా పని స్టార్ట్ చేద్దామన్నా, ఏదైనా డెవలప్ చేద్దామన్నా, ఏది చేద్దామన్నా సరే ఒక రోల్ మోడల్ అని ఉంటారు మన లైఫ్లో. అలా నీకంటూ ఒక రోల్ మోడల్ పెట్టుకుని ఈ స్పోర్ట్ని చూస్ చేసుకున్నారు, లేదంటే బై లక్ గాడ్స్ గ్రేస్ అలా ఇది వచ్చింది? ఇన్ జనరల్ ఏంటంటే నేను స్టడీస్లో చాలా బాగుండే. ఓకే, సో ఎప్పుడైతే బ్యాడ్మింటన్ కంటే లైక్ వాలీబాల్ ఇవన్నీ కూడా ఆడేవాడిని. 400 meters ఇది మెయిన్ రన్ అది చిన్నప్పుడు జూనియర్లో ఉన్నప్పుడు. సో దాంట్లో కూడా గ్రామ స్థాయి అండ్ జిల్లా స్థాయిలో కూడా చాలా అచీవ్మెంట్స్ సాధించాను. అప్పుడు నాకు జీబీఆర్ అధినేత కొండబాబు గారు ఆయన కూడా సన్మానం చేశారు. బట్ ఎప్పుడైతే బ్యాడ్మింటన్ వచ్చానో ఆటోమేటిక్గా అది ఒక డ్రగ్ లాగా ఎడిట్ అయిపోయింది. సో దాంట్లో నుంచి బయటికి రాలేకపోతాం సార్. బ్యాడ్మింటన్ ఈజ్ ఎ స్పోర్ట్ విచ్ వీ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. చాలా మంది ఆడతారు బ్యాడ్మింటన్. అది ఎలా అంటే లైక్ ఒక స్పోర్ట్, ఒక హెల్దీనెస్, ఒక హ్యాపీనెస్ దానివల్ల క్రియేట్ అయింది. ఎందుకంటే ఫ్రీ టైం దొరికినప్పుడు పిల్లలు కూడా ఇంటి ముందర ఆడుకోవడము. రైట్, మీరు చెప్పింది కరెక్ట్. క్రికెట్ అనేది యాక్చువల్గా ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద స్పోర్ట్ క్రికెట్ అనేది. బట్ ఇప్పుడు బ్యాడ్మింటన్ అనేది కూడా ఆఫ్టర్ క్రికెట్ బ్యాడ్మింటన్ అనేది చాలా మంది ఇష్టపడుతుంది. క్రికెట్ ఏముందన్న అంటే దానికి ఒక స్పేస్ కావాలి ఆడడానికి. ఎగ్జాక్ట్లీ. బట్ బ్యాడ్మింటన్కి వస్తే ఆ స్పేస్ అవసరం లేదు, మనం స్పేస్ క్రియేట్ చేసుకుంటాం అన్నట్టు ఉంటుంది. పిల్లలు కూడా అలానే ఆడతారు. రైట్, చాలా బాగుందన్న. అయితే సీనియర్ నేషనల్స్ ఆడారు, జూనియర్ నేషనల్స్ ఆడారు, అండ్ సౌత్ ఏషియా రిప్రజెంట్ చేశారు, శ్రీలంకలో క్యాంప్ చేశారు. అండ్ నాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే మీరు
దుబాయ్ ఇంటర్నేషనల్ కూడా ఆడారు. అసలు ఈ ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఈ సెలక్షన్స్ ఎలా జరుగుతాయి ఈ బ్యాడ్మింటన్లో అసలు? సో యాక్చువల్గా బ్యాడ్మింటన్లో చెప్పాను కదా మీకు, బాయ్ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆడి టోర్నమెంట్స్ కొన్ని ఉంటాయి. సో నార్మల్గా మనల్ని సెలెక్ట్ చేసుకుని లైక్ ఈ ప్లేయర్ బాగుంటాడు అని చెప్పి ఆ కంట్రీ మనల్ని వాళ్ళ ఎక్స్పెన్సెస్తో, ఓన్ ఎక్స్పెన్సెస్తో వాళ్ళ గవర్నమెంట్ మనల్ని ఇన్వైట్ చేస్తుంది క్లబ్స్కి ఆడేలాగా, లేదా వాళ్ళ కంట్రీకి మనం రిప్రజెంట్ చేసేలాగా ఇలా. సో నాకు దుబాయ్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది సుధాకర్ రెడ్డి సార్ వల్ల. పరసాంకులు అని ఉంటారు, కృష్ణా డిస్ట్రిక్ట్ సెక్రటరీ. సో వీళ్ళ ద్వారా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది దుబాయ్లో కోచింగ్ చేయడానికి. సో నేనేంటంటే ఈ జర్నీలో బ్యాడ్మింటన్లోనే కెరియర్ని కోచింగ్ ద్వారా స్టార్ట్ చేశాను ఆఫ్టర్ అచీవింగ్ సంథింగ్ సీనియర్ నేషనల్ కానీ జూనియర్ నేషనల్ కానీ. సో అక్కడ నాకు డైరెక్ట్గా యూఏఈ గవర్నమెంట్లో వాళ్ళ క్లబ్స్ ద్వారా ఆడడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ అక్కడ విచిత్రం ఏంటంటే నేను మా స్టూడెంట్ కలిపి ఆడాం డబుల్స్ యూఏఈ ద్వారా. ఓకే. బట్ నేను ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సార్ ఐ జస్ట్ వాంట్ టు రిప్రజెంట్ మై కంట్రీ, నేను ఎలాగో టీంలో లేకపోయాను, నేను ఇలా ఆడతాను మా ఫ్లాగ్ వేసుకుని అంటే. సో దే ఆర్ అలౌయింగ్ మీ టు ప్లే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ సిచ్యువేషన్. ఒక దుబాయ్ ఒకటి ఆడారా? ఇంకా దుబాయ్ ఆడాను, బహ్రీన్ ఆడాను, ఒమాన్ ఇంటర్నేషనల్ 2023 లాస్ట్ ఇయర్ ఆడాను, 5 ఇంటర్నేషనల్స్ వరకు ఆడాను. ఓకే. యా, ఇక్కడ వరకు కెరీర్ అంతా ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కింద అయిపోయింది. బట్ మీరు ఫ్రమ్ పాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి అనుకుంటా లైక్ మీరు ఒక అకాడమీ స్టార్ట్ చేశారు, ఎస్కే బ్యాడ్మింటన్ అకాడమీస్ అనేసి. అండ్ అకాడమీస్ ఎ పార్ట్, మీరు మన వరల్డ్ ఛాంపియన్ పివి సింధు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుండే మీరు, నేను విన్నా. అండ్ మీరు కూడా ఇచ్చారు కదా, సో అది ఎలా అనిపించింది మీకు సింధుతో ఒక ర్యాపో? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింధు అంటే లైక్ ఇండియన్ ప్రైడ్. ఆమె ఏంటంటే చాలా అచీవ్మెంట్ చేసింది, 2 times ఒలింపిక్ మెడల్, 5 times వరల్డ్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ వచ్చింది సింధుకి ఇలాగా మీరు స్పారింగ్ చేయాలని చెప్పి. సో ఐ ఫీల్ దట్ నేను ఫిట్ ఉన్నానా లేదా, అప్పుడు నాకు యంగ్గా ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు ఎలా చేయగలను అని చెప్పి నేను సింధుకు ప్రాక్టీస్ చేసే ముందు నేను ప్రాక్టీస్ చేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు స్పారింగ్ చేసుకోండి. ఓకే. తనతో ర్యాప్ ఎలా ఉండింది అన్న? అంటే ఒక స్టేజ్కి అంటే ఇండియన్ సూపర్ స్టార్ తను ఇన్ బ్యాడ్మింటన్ ఉమెన్, వరల్డ్ నెంబర్ 1 చాలా ఇయర్స్ తను కొనసాగింది. అండ్ చాలా సమ్ మెడల్స్ కూడా మనకి ఇండియాకి తీసుకొచ్చింది. ఆ స్టేజ్లో ఉన్న పర్సన్ మనం వెళ్ళేసరికి ఒక విధమైన కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళందరూ. అంటే తను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఎలా ఉంది తనతో? లేదు, సింధు కానీ రమణ సార్ వాళ్ళ ఫాదర్ కానీ ఈజ్ ఆల్సో ఇండియన్ వాలీబాల్ టీమ్ యాక్చువల్లీ. ఓకే. వాళ్ళ ఫాదర్ చాలా స్పోర్టీగా ఉంటారు రమణ సార్. అండ్ సింధు ఏంటంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు తనతో స్పారింగ్ ఇవ్వడానికి, తనకి అసిస్టెంట్ చేయడానికి. నేను చాలా బాగుంటారు, చాలా మంచిగా మాట్లాడతారు, క్యారెక్టర్ ఈస్ వెరీ గుడ్. అండ్ తన అంత సూపర్ స్టార్ అయ్యి వరల్డ్లోనే తన వరల్డ్ నెంబర్ 2 హైయెస్ట్ ర్యాంక్ చేసి అంత సూపర్ స్టార్గా ఉండి చాలా గ్రౌండ్ టు ఎర్త్, చాలా బాగుంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఆమె దగ్గర నేను వెళ్ళడం నేను చాలా నేర్చుకున్నాను. మాకన్నా ఒక 1/2 hour ముందు వస్తారు, ట్రైన్ చేస్తారు, చాలా బాగా మంచి ట్రైనింగ్ చేసుకుంటారు. అయితే ఓన్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఎక్కువ తనకి. సింధుకి మనము ఎప్పుడైతే స్పారింగ్ చేయాలో సింధు కన్నా ముందు మనం ఉండాలంటారు. ఎగ్జాక్ట్లీ మీకు పరీక్ష సింధు కదా. తనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఎప్పుడైనా ఒలింపిక్ 2 time ఒలింపిక్ ప్లేయర్. యాక్చువల్గా ఎవ్రీ ప్లేయర్ నీడ్ ఏ కోచ్ టు కరెక్ట్ ద ఎర్రర్స్. ప్రతి ప్లేయర్కి లోపల జరిగే సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో కోచ్ విల్ ఐడెంటిఫై ద ఎర్రర్స్ అండ్ దే విల్ మోడిఫై ఇట్. వాళ్ళు మాత్రమే, కోచ్ అనేవాడు కంపల్సరీగా సపోర్టివ్ ఉండాలి, ఒక సపోర్టివ్ టీం ఒక ప్లేయర్కి. సో నేనేం చేస్తానంటే కొంచెం ఐడెంటిఫై చేసేవాడిని, తను ఆడే ప్రీవియస్ మ్యాచ్లు చూసేవాడిని, తన దగ్గరికి వెళ్ళే 1 or 2 sessions అయినా సరే కొంచెం ఎక్కువ ప్రొడక్టివ్గా నేను ప్రిపేర్ అయ్యేవాడిని. అండ్ నేను ఫిట్గా ఉండేవాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తను కంటిన్యూ ర్యాలీస్ ఆడతారు. బట్ సింధు ఈజ్ ఎ ఫైటర్. యా, ట్రూలీ అప్రిషియేట్. అయితే మీరు ఎన్ఐఎస్ కోచ్ అన్న మీరు? డిప్లొమా, రైట్? ఎన్ఐఎస్ డిప్లొమా చేశాను. నేను విన్నది ఏంటంటే మీ బావ ఫ్రమ్ దుబాయ్, మీ బావ కదా? అబుదాబి. అయితే మీ బావ అక్కడ మీకు ఒక జాబ్ చూసారని, అండ్ మీరు ఆ జాబ్కి వెళ్తున్న టైంలో మీకు ఎన్ఐఎస్ ఇంటర్వ్యూ ఒకటి పడింది. ఆ టైంలో మీకు మీ మదర్కి ఒక చిన్న క్లాష్ అని కాదు, ఒక వార్ ఆఫ్ వర్డ్స్ అయినాయి. ఏంటిది అన్నట్టు మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా? అది మీరు ఇన్ఫర్మేషన్ బాగానే కదా తీసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐఎస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి, రైల్వేలో కానీ సిఏజీ కానీ. లాస్ట్ రౌండ్ వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ ప్రాబ్లం అయ్యేది.
సో తర్వాత నేను చూస్ చేసుకున్నా, నేను ఒక టీంకి రిప్రజెంట్ చేయలేకపోయాను. అట్లీస్ట్ నేను ఒక కోచ్ అయితే నేను నాలాగా ఎవరైనా స్ట్రగుల్ అవుతే వాళ్ళకి 100లో ఒక మెంబర్ అయినా నా ద్వారా తయారవుతే నాకు చాలా హ్యాపీ. సో అందుకే నేను NIS డిప్లొమా అనేది ఒక వే మాట. కోచింగ్ చేయాలంటే సైంటిఫిక్గా, న్యూట్రిషన్గా, ఫిజియోథెరపీగా మీరు నమ్మరు, MBBSలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి NIS డిప్లొమా. సో అది నేర్చుకుందామని చెప్పి వెళ్ళా. ఫిట్నెస్ రౌండ్ అన్ని రౌండ్స్ అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూ ఢిల్లీ నుంచి వచ్చి SS రావు అని చెప్పి, డైరెక్టర్ ఆఫ్ సాయి సంథింగ్. సో నేను లోపలికి వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది, మమ్మీ కాల్ చేశారు. నేను Oracle 11 చేసి నేను కొంచెం చదువులో కూడా మంచిగా ఉండే. మమ్మీ అన్నారు, స్పోర్ట్స్ అంటున్నావు చిన్నప్పటి నుంచి, నీకు ఎందుకు అంత పిచ్చి, నీకు డబ్బులు ఏమైనా వస్తున్నాయా, నువ్వు జాబ్ చేసుకుని కూడా ఏదైనా పార్ట్ టైం నువ్వు చేసుకోవచ్చు. లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ అంటే, నీకు 1.5 lakh శాలరీ పర్ మంత్ Oracle 11Gలో మీ బావ ఇంటర్వ్యూ చూశారు, ఆయనే మేనేజర్, నీకు వస్తే ఇటు వెళ్ళిపోవచ్చు, ఏం చేద్దాం అనుకుంటున్నావు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకి వెళ్తాను మమ్మీ, ఒకవేళ వస్తే నేను అటు వెళ్ళిపోతాను, రాకపోతే అప్పుడు నీ మాట వింటానని చెప్పి బై గాడ్ గ్రేస్ నేను వెళ్ళా, సెలెక్ట్ అయ్యా టాప్ 10లో. ఐ డన్ మై డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే మనం ఈ డిస్కషన్ చేసుకునేటప్పుడే ఒక 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి అన్నారు. మీరు ఆడిన టైంలోనే మీకు ఒక 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫర్ వచ్చినాయి. 1 ఫ్రమ్ ఇండియన్ పోస్ట్ అండ్ 1 ఫ్రమ్ రైల్వేస్. ఇవి 2 కూడా మీరు వదిలేసుకున్నారు. ఎందుకనేసి అంటే యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడే ఒక 50% లేదా 70% ఆఫ్ ద ప్లేయర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ ఆడితే మనకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, చాలా సెట్ అయిపోతాం అన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో మీకు కూడా సేమ్ అలానే 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు దాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాలోనే ప్రతిరోజు గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం, స్పోర్ట్స్ కోటా జాబ్స్ 2024, 2014, 2015 ఇట్లా సెర్చ్ చేసుకోవడం అయిపోయింది లైఫ్ అంతా, ప్రాక్టీస్ చేయడం. యాక్చువల్గా స్పోర్ట్స్ కోటా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్. 1-2 పోస్టులు ఉంటాయి, దానికి అందరూ వస్తారు, ట్రయల్స్ ఇవ్వాలి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. సో అస్సాంలో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో నేను టాప్ 2 సెలెక్ట్ అయ్యాను. సో 2 పోస్టులే ఉన్నాయి. సో అది కాల్ లెటర్ వచ్చిన తర్వాత మమ్మీ ఏమన్నారంటే, అంత లాంగ్ వెళ్ళి నువ్వేం చేస్తావు ఎక్సెట్రా అని నేను కూడా ఆలోచించి, ఇది నా కెరియరా అని మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ చేసి చూసుకునేటప్పటికి నాకు కోచింగ్ అనేది ఇంపార్టెంట్ అయ్యింది. సేమ్ టైం జబల్పూర్లో కూడా రైల్వే క్లాస్ 4 వచ్చింది. క్లాస్ 4 ఇంకా అదే లాస్ట్ ఇయర్ ఇండియన్ గవర్నమెంట్ అనేది క్లాస్ 4ని రిమూవ్ చేసేసింది 2015 తర్వాత. సో ఇంకా కోచింగ్లోకి నాకు ఇంట్రెస్ట్ ఉండి రావాల్సి వచ్చింది. చాలా మంది అన్న, నేను ఒక రకంగా నేను స్పోర్ట్స్ పర్సన్నే. నాకు మీ కెరీర్ అంతా చూసి యాక్చువల్లీ నేను మీతో బ్యాడ్మింటన్ ఆడాలనిపిస్తుంది. మీ అకాడమీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఒక మ్యాచ్ 1-on-1 వేద్దామా? డెఫినెట్గా. చలో మరి వెళ్దాం. బ్రో ఫైనల్ గా అయితే నీ అకాడమీకి వచ్చేసాం. ఎలా ఉంటుంది ప్లే అవన్నీ? ఇది మనకి వన్ ఆఫ్ ద అకాడమీ. మీ స్టూడియో దగ్గరలో ఉంటది కదా అని చెప్పి ఇక్కడ నేను తీసుకురావడం జరిగింది. చూద్దాం రండి. ఓకే ఫైన్. అంటే ఎలా జరుగుతుంది బ్రో ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ అవన్నీ ఎలా ఉంటాయి? మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ మిడ్ డే కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో మెయిన్ ఏంటంటే మా ఫోకస్ అంతా ప్రొఫెషనల్స్ మీద, ఎవరైతే ఎక్కువ కాంపిటేటివ్ గా తయారవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అనేది. ఇవి 6 కోర్స్ ఇవన్నీ కూడా. ఓకే. అకాడమీ అంతా 6 కోర్స్ ఉంటాయి. కోచెస్ అన్ని ఈచ్ కోర్ట్ కి ఒక కోచ్ ఉంటారు. సో ట్రైన్ అవుతూ ఉంటారు. స్పెసిఫిక్ గా ఓన్లీ టోర్నమెంట్ కోసం స్కూల్స్ కూడా వాళ్ళు టైం స్పెండ్ చేసి ఆడుతూ ఉంటారు. సో మెయిన్ అనేది బ్యాడ్మింటన్ చాలా డిఫికల్ట్ గేమ్, కోఆర్డినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యా ప్లీజ్. ఇది నార్త్ ఈస్ట్ అతను. ఓకే. సో వీళ్ళ ఏజ్ 8 years వీళ్ళకి. ఓకే. 8 years, 9 years, 7 years అట్లా. ఇది కంటిన్యూగా అంటే అవర్లీ బేసిస్ మీద ఉంటుందా వీళ్ళు ట్రైనింగ్? వీళ్ళు 2 hours and 2.5 hours ఉంటుంది కంటిన్యూగా ట్రైనింగ్ అనేది. ఓకే. సో మెయిన్లీ ఏంటంటే టెక్నిక్, స్కిల్, స్పీడ్, సో పవర్ మీద ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. సో మెయిన్లీ ప్రొఫెషనల్స్ కదా, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. రైట్. యా. వీళ్ళందరూ ఇంకా సీనియర్స్ అన్నట్టు? వీళ్ళందరూ పెయిన్ పేకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే. సో చాలా హెల్దీయెస్ట్ స్పోర్ట్స్ కదా. అవును. చాలా మంది లేడీస్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫిట్నెస్ అనేది ఈ రోజుల్లో మెయిన్ పార్ట్ అయిపోయింది. సో ఫిట్నెస్ ఉంటేనే హెల్దీగా ఉంటారు కదా. సో బ్యాడ్మింటన్ ఈజ్ ఏ వెరీ గుడ్ స్పోర్ట్ టు గెట్ ఎ ఫిట్ యువర్ బాడీ. ఆడదాం మనం కూడా గేమ్ ఆడదాం. తప్పకుండా. మనము మన గెస్ట్ని ఈరోజు ఒక ఛాలెంజ్ చేసాము, లైక్ హోస్ట్తో కలిపి ఒక గేమ్ ఆడమని. మనం ఈరోజు కరీం అకాడమీలో SK బ్యాడ్మింటన్ అకాడమీలో ఉన్నాము.
చూద్దాం అసలు ఈ స్పోర్ట్కి ఉన్న ఫిట్నెస్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుంది అనేసి కూడా మనం ఒకసారి చూద్దాం. రెడీ కరీం భాయ్? ఓకే, రెడీ. లవ్ ఆల్ ప్లే. అంటే ఎంత స్టామినా కావాల్సి ఉంటుంది అన్న దీనికి? స్టామినా అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్మింటన్ ఆడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ వార్మప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ వార్మ్ అవుతుంది. దెన్ వీ కెన్ స్టార్ట్ ర్యాలీస్. కంటిన్యూగా మన లెగ్స్ మూమెంట్లోనే ఉంటుంది కదా మొత్తం గేమ్ అంతా? బాడీ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు. బాడీ ఎప్పుడు అన్స్టేబుల్గానే ఉండాలి. బాడీ అన్స్టేబుల్గా ఉంటే వీ కెన్ మూవ్ ఫాస్టర్. బాడీ ఇలా స్టేబుల్గా స్టాండర్డ్గా ఉంటే మనం బ్యాడ్మింటన్ అనేది ఆడలేము. రైట్. మీ వల్ల ఇక్కడ గెస్ట్ కూడా ఆడడం జరుగుతుంది. నేను హోస్ట్ అయ్యి ఉండి కూడా నా చేత ఒక ఫిట్నెస్ తీసుకొస్తున్నారు మీరు. సో బ్యాడ్మింటన్ అనేది యాక్చువల్గా అందరూ ఆడాలి. బ్యాడ్మింటన్ అనేది స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ అన్నిటితో కూడి ఉంటుంది. సో డిఫెన్స్ చేసినప్పుడు మీరు రాకెట్ ఫ్రంట్ పెట్టాలి. డిఫెన్స్. రైట్. చాలా ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాడ్మింటన్లో. ఎలా? ఫోకస్ అండ్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలా ఫోకస్ గా ఉండాలి బ్యాడ్మింటన్. రూల్స్ మిక్స్డ్ డబుల్స్ కి అండ్ సింగిల్స్ కూడా సేమ్ రూల్స్ ఉంటాయా? సింగిల్స్ కి వేరే ఉంటది. సింగిల్స్ కి బ్యాక్ బాక్స్ రైట్ ఉంటది, సైడ్ బాక్స్ అవుట్ ఉంటది. రైట్. డబుల్స్ కి బ్యాక్ బాక్స్ సర్వీస్ అవుట్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. మిక్స్డ్ డబుల్స్ ఇస్ సేమ్ లైక్ డబుల్స్. ఓకే. ఒక బాయ్ ఒక గర్ల్ ఆడతారు. రైట్. డబుల్స్ అంటే ఇద్దరు కూడా మెన్సే ఉంటారు. కమ్ ఆన్. మీరు బాగా ఆడుతున్నారు బ్యాడ్మింటన్. ఇది స్మాష్ చేసేటప్పుడు ఎగురుతారు కదా? సో స్మాష్ చేయాలంటే కొంచెం కోఆర్డినేషన్ ఉండాలి. అట్లా స్మాష్ కింద కొట్టాలి. పవర్ బ్యాక్ నుంచి జనరేట్ చేస్తూ ఉండాలి. చాలా మ్యాచెస్ మనం చూసాం, చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్ లైక్ వాళ్ళందరూ కూడా ఒక సెపరేట్ హైట్కి ఎగిరి మరి స్మాష్ కొడతారు. మీకు చూపిస్తా ఒకసారి. హైట్ ఇవ్వండి, నేను చూపిస్తా. ఓకే. హైట్ ఇస్తే మీరు హైట్ కొట్టండి. షటిల్ జంప్ కొట్టాలి. సో షటిల్ అనేది ఎప్పుడు కూడా పైన తీసుకోవాలి, బాడీ కంటే ముందు పైన కోఆర్డినేట్ చేయాలి. ఓకే. కానీ యాంగిల్ కూడా మనం కొట్టడం కూడా ఉంటుంది కదా? ఆ ర్యాకెట్ యాక్షన్ కూడా మేము ఎలా త్రో చేస్తాం, సో అదే విధంగా హ్యాండ్ కూడా ఫోర్స్ ని బ్యాక్ నుంచి ఫార్వర్డ్ తీసుకురావాలి. ఒక్క వన్ మోర్ షాట్ చూద్దాం. ఓ గ్రేట్ వన్. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు ఒక డౌట్. ప్రతి కోర్టులో కూడా ఒక్కొక్క బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళని ట్రైన్ చేసేటోళ్ళు కోచెస్ అంటే క్వాలిఫైడ్ ఉన్నారా? మీ దగ్గర స్టాఫ్ ఎలా ఉంది? స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు? సో మనది యాక్చువల్గా నాది స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్. ఓకే. ఎస్కేబిఏ స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్. ఈ అకాడమీ పేరు ఎస్కేబిఏ విఆర్ క్లబ్ స్పోర్ట్స్ చందానగర్. ఇట్లాంటి మనకి 16 ఉన్నాయి. ఓకే. ప్రతి కోచింగ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రౌండ్స్ మనం ప్యూర్గా వాళ్ళని ఎంక్వైరీ చేసి, వాళ్ళ సర్టిఫికేషన్ ఎంక్వైరీ చేసి, ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాం. ఎవ్రీవన్ కూడా అందరూ కూడా బ్యాడ్మింటన్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక ప్రొఫెషనల్గా స్టేట్, నేషనల్ అండ్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసి ఎక్కువ అవకాశాలు లేక వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది తగ్గలేక వాళ్ళు ఈ కోచింగ్లోకి వచ్చి స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళని మాత్రమే మనం తీసుకుంటాం. మన దగ్గర 30+ స్టాఫ్ ఉన్నారు, 700+ స్టూడెంట్స్ ఉన్నారు. హైదరాబాద్ ఇదే అదొకటి. అంటే ఈ కోర్టులో ఇక్కడ ఈ ఇండోర్ లో ఒక 10 మెంబర్స్ కోచింగ్ ఉంటారా? ఇక్కడ 120 మెంబర్స్ కిడ్స్ ఉంటారు. 120? ఎగ్జాక్ట్లీ. ఓకే. ప్రొఫెషనల్స్ వచ్చి 20+ ఉంటారు. ఓకే. సో ఎవరైతే టోర్నమెంట్స్ ఒక ప్యాషన్ గా ప్రొఫెషనల్ గా ఆడాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే పార్టిసిపేట్ చేస్తారు. గ్రేట్ అన్న, గ్రేట్. మనం మిగతా జర్నీ అంతా కూడా మన స్టూడియోలోకి వెళ్ళి మాట్లాడదాం. షూర్. లెట్స్ గో ఇంటు ద స్టూడియో. వాట్ ఏ గ్రేట్ గేమ్ అన్న. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందన్న. పిల్లలు కూడా మంచిగానే వస్తున్నారు మీ అకాడమీస్కి. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ బయట కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ మధ్యన కోచెస్ కన్నా పేరెంట్స్ ఓవర్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, కానీ కోచెస్ మాటలు కూడా పక్కగా పెట్టేసి ఓవర్ ఇన్వాల్వ్మెంట్, ఇది ఎంతవరకు మీరు అంగీకరిస్తారు చెప్పండి? అది యాక్చువల్గా కోచింగ్ అనేది ఏంటంటే ఒక నాలెడ్జ్తో, స్కిల్ అండ్ టాక్టిక్స్ అండ్ టెక్నిక్తో కూడుకున్నది కోచింగ్ నా ఉద్దేశం ప్రకారం. సో స్పోర్ట్స్ మీన్స్ ద డిసిప్లిన్. సో పేరెంటింగ్ ఎలా ఉందంటే ఈ రోజుల్లో, సో వాళ్ళు వేరే వాళ్ళని చూసి లేదా మా పిల్లడు కూడా అంత ప్లేయర్ అవ్వాలని ఒక కాన్సెప్ట్తో, సో వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ ప్యూర్, మా పిల్లోడు ప్లేయర్ అవ్వడం ఇవన్నీ. బట్ వాళ్ళకున్న ఆఫ్ నాలెడ్జ్తో, వాళ్ళకున్న వీడియోలు చూసి
సో ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేయకపోతున్నారు. దానివల్ల పిల్లల మీద ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరి రోల్ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. కోచ్ రోల్ కోచ్ చేయాలి, టీచర్ చేయాలి, డాక్టర్ చేయాలి. సో పేరెంటింగ్ ఎలా ఉందంటే ఈ రోజుల్లో నువ్వు ఇది ఆడు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు స్మాష్ కొట్టు, నువ్వు టాస్ కొట్టు అంటే కోచ్ రోల్ అనేది అక్కడ డీవియేట్ అవుతుంది. సో దానివల్ల పిల్లలకి అనేది సరైన అవగాహన లేకపోవడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. ఓకే. సో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే కోచ్ రోల్ కోచ్కి ఇచ్చేసేయాలి కంప్లీట్గా. మనం ఏం చేయాలి యాజ్ ఏ పేరెంట్గా, ఇంటికాడ ఎలా వస్తున్నారు, ఫుడ్ ఎలా తింటున్నారు, టైంకి పడుకుంటున్నారా లేదా, రికవరీ అవుతుందా, ఇవి చూసుకోవాలి వాళ్ళు. అయితే అంత బాగుందన్న, మీ జర్నీ బాగుంది, Yeah. అండ్ సింధితో ఉన్న ర్యాపో బాగుంది, అండ్ మీరు అకాడమీ స్టార్ట్ చేశారు. అండ్ ఈ అకాడమీ స్టార్టింగ్లో నాకు దీంట్లో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినాయి. ఏంటిదంటే ఒక వాస్ట్ ఎంపైర్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు త్రూ అటు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా. ఏంటిదన్న అసలు మీ ప్లాన్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనేసి? ఎందుకంటే తక్కువేం లేవు ఎస్కే అకాడమీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అసలు ఏంటిదన్నట్టు మీ ఆలోచన? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోచింగ్ ఫీల్డ్లో దిగడానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే నా కోచింగ్ని, నా ప్రొఫెషన్ని, నా ప్యాషన్ని నేను ఒక కెరియర్గా ఎంచుకున్నా. సెకండ్, ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో వాళ్ళ కెరియర్ని కానీ వాళ్ళ ఎక్స్పోజర్ని కానీ బిల్డప్ చేయాలనుకున్నాను వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాం. అండ్ ఈ యొక్క పరిస్థితిలో నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలామంది నార్మల్గా జనరల్గా వచ్చేసి కోచింగ్ చేస్తూ ఉన్నారు. మీరు నమ్మరు, అండ్ ఇప్పుడు వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లీట్స్ ఇందులో ఆపర్చునిటీస్ తక్కువయ్యి అందరూ బ్యాడ్మింటన్ కోచెస్గా తయారవుతున్నారు. సో వాళ్ళకు ఒక నాలెడ్జ్ లేక, పిల్లల్ని ఒక గైడెన్స్లో పెట్టలేక, వాళ్ళకున్న వాళ్ళకి స్కిల్ లేక పిల్లల మీద ప్రయోగించి అది పేరెంట్స్కి తెలిసేటప్పటికి చాలా టైం అయిపోతుంది. సో నేను ఇలా అకాడమీస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే సరైన గైడ్లైన్స్తో, సరైన స్కిల్తో ఎవరైతే ప్లేయర్ కమ్ కోచ్ లేదా ఎవరైతే ప్లేయర్గా ఉండి వాళ్ళు పార్ట్ టైం కోచ్గా చేసుకుని వాళ్ళు ఏదైనా నేషనల్స్ ఆడాలన్నా, డిస్ట్రిక్ట్ ఆడాలన్నా, యూనివర్సిటీస్ ఆడాలన్నా వాళ్ళకి నేను హెల్ప్ చేసి, సో ఈ టైప్లో అకాడమీలు స్టార్ట్ చేశాను నేను. ఈ విధంగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ బేస్మెంట్ అది. సో పిల్లలు దాని ద్వారా నేర్చుకుంటారు, సరైన లైన్లో నేర్చుకుంటారు. మెయిన్లీ ఏంటంటే కోచింగ్ అనేది వాళ్ళు ఒక ప్లేయర్, ఒక ఛాంపియన్ తయారు చేద్దామని ఉంటుంది, అంతే కదా ఆబ్వియస్లీ. బట్ ఒక ఛాంపియన్ అవ్వలేదు ఏమవుతుంది, వాడు ఒక స్పోర్ట్స్ పర్సన్ అవుతాడు. ఒక హ్యాబిట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ హెల్తీయెస్ట్ హ్యాబిట్. రన్నింగ్ చేయడం, కార్డియో, లంజెస్ వేయడం, స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ కవర్ అవుతూ ఉంటాయి. సో అది నేను బిల్డ్ చేద్దామని, అట్మాస్ఫియర్ మంచి స్పోర్టీ అట్మాస్ఫియర్ బిల్డ్ చేద్దామని నేను చూస్ చేసుకున్నాను. నా కెరియర్ చాలా బాగుంది అండ్ చాలా యంగ్స్టర్స్ కూడా ఇన్స్పైర్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చున్నవాడినే ఇన్స్పైర్ అయ్యి మీతో ఒక మ్యాచ్ కూడా ఆడొచ్చా. సో పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి, లైక్ బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే ఒక పర్ఫెక్ట్ ఫుల్లీ నాలెడ్జ్డ్ కోచ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా మెయిన్ పాయింట్ మాట్లాడారు. మీ గురించి చెప్పాలంటే మీరు బీటెక్ అయిన తర్వాత ఎంబీఏ చేశారు అండ్ ఎంసీఏ అండ్ బీపీఈడి అండ్ ఎన్ఎస్ఐ కోర్స్ డిప్లొమా చేశారు. సో ఇది ఒక స్పాన్ ఆఫ్ టైం మీ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఇన్ని డిగ్రీ సంపాదించారు. సో పేరెంట్స్ కూడా ఇలా ఇదే డిగ్రీ ఉన్నదని చెప్పట్లే, కానీ క్వాలిఫైడ్ కోచెస్ అండ్ అవగాహన ఉన్న కోచెస్ దగ్గరికి పిల్లలను పంపితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు పుల్లల గోపీచంద్ గారు ఉన్నారు. సో ఆయన చాలా బిగ్ ఎంపైరే పెట్టారు. ఆయనకి అవసరం ఏముంది, ఆయన హాయిగా ఇండియాకి రిప్రజెంట్ చేశారు, ఇండియాకి ఆడేశారు, చాలా మెడల్స్ తీసుకొచ్చేసారు, అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ సేమ్ ఆయన కాన్సెప్ట్లోనే మీరు ఎగ్జాక్ట్గా అందరి థాట్స్ ఒకరి దగ్గరికి వస్తుంది. ఎలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేద్దాము అండ్ వాళ్ళని స్టార్ ప్లేయర్స్ చేద్దాము, ఒకటి ఇంటెన్షన్. సో మీ ద్వారా ఒక చిన్న మెసేజ్ ఫర్ యంగ్స్టర్స్, ఒక కెరియర్ని చూస్ చేసుకోవాలంటే చాలా హడిల్స్ ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. సో అవన్నీ అధిగమించి వస్తేనే నా ముందు కూర్చున్న కరిముల్లా. సో అలా నెక్స్ట్ నేను ఒక కరిముల్లాని చూడాలంటే తను ఎటువంటి స్టెప్స్కి వెళ్ళాలని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీరు అన్న పాయింట్ బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేశారని స్పోర్ట్స్లో ఉంటే అందరూ ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ అనేది నెగ్లెక్ట్ అవుతుంది అనుకుంటారు. లేదు, స్పోర్ట్స్లో ఉంటే ఇంకా మైండ్ అనేది మెచ్యూర్ అవుతుంది, ఐక్యూ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది పిల్లలకి కొంచెం డిఫరెంట్ డిఫిషియన్సీ వచ్చి వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేకపోతున్నారు. బట్ స్పోర్ట్స్ కెరియర్గా ఎంచుకోవాలంటే ఒక డిసిప్లైన్ ఉండాలి, ఎడ్యుకేషన్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు,
టైం టు టైం పంచుకోవాలి ఉండాలి. నాకు ఇన్స్పిరేషన్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గోపీచంద్ సార్ ఒకళ్ళు, చాలా డిసిప్లైన్ పర్సన్. సో ఎప్పటికైనా ఇండియా కోచ్గా రిప్రజెంట్ చేసి పిల్లల్ని తయారు చేయాలని నాకు ఎయిమ్ ఉంది. అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ చాలా బిజీ స్కెడ్యూల్లో నేను అడగగానే వచ్చి మాకు పోడ్కాస్ట్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనంతరం మీడియా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. దట్స్ ఇట్. దట్స్ ఫర్ టుడే. ఇంకొక వారం ఇంకొక న్యూ స్పోర్ట్ అండ్ న్యూ గెస్ట్తో మళ్ళా కలుస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ and do subscribe Anantra Sports.